కవర్లో చుట్టేసేదాకా మీరు ఇలాగే ఎడతారు. అంత తెల్లగా ఉతికితే కొత్త బట్టలు కొనక్కర్లేదు, కొట్టించుకోకర్లేదు కూడా. ఆ? ఆ, ఆడు బట్టలు అంత మురిగ్గా మాపుకుని ఇంటికి వచ్చిన వాళ్ళ అమ్మ నవ్వుతూ ఉతికేస్తుంది. అదే చిన్నప్పుడు మా అమ్మ అయితే ముందు నన్ను ఉతికి తర్వాత బట్టలు ఉతికి. మిమ్మల్ని కూడా కొంచెం సర్ఫేస్ ఉతకాల్సింది, తెల్లమ్మ కూడా వచ్చాడు అన్న ఫీలింగ్ అన్న ఉండేది. ఇప్పుడు నువ్వు ఉతకక్క, ఎక్కడే ఈయన బట్టలు ఉతకడానికి ఓపిక అంతా అయిపోతుంది. పైగా డబ్బులు కూడా దొరుకుతున్నాయి. డబ్బులేంటి? డబ్బులు లేకుండా మీ బట్టలన్నీ ఉతికేది నేనే కదా అని అంటుంది. ఆహా, నీ బట్టలన్నీ డబ్బులెట్టి ఎవడకొనిస్తున్నాడు? కొనిస్తున్నారులేండి. పెళ్ళాన్ని తిప్పడం తెలియదు కానీ తిట్టడం మాత్రం తెలుసు. ఇప్పుడు అదెందుకు, పెద్ద పెద్ద అక్క తిత్తి బెల్ట్ అరిగిపోద్ది. అరిగిపోద్దని కాదు, ఈ పిరిగిపోద్దని. సర్లే గాని యాసవ సెలవులకి మా పుట్టింటికన్నా వెళ్ళొస్తాను. వేసవి సెలవులకు వెళ్ళడానికి నువ్వేమన్నా ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునే పిల్లవనుకుంటున్నావా? కోఆపరేట్ చేస్తుంటే పిల్లలతో వేయి ఉండేది అవి. అయ్యే మాటలు అంటే మా ఊర్లో ఈ సమ్మర్ కి సంగీతం క్లాసులు స్టార్ట్ చేస్తున్నారంట. నువ్వు ఉండవే, క్లాస్ లో పాడదు గాని. ఓకే. ఈ గొంతేసుకుని సంగీతం క్లాసులో జాయిన్ అయితే ఊళ్ళో వాళ్ళందరూ సేతపడి చేసి మరీ చంపేస్తారు. అయినా సంగీతం నేర్చుకోవడానికి అందరూ వెళ్ళాలా? మరి ఇక్కడ చెరువులు లేవు కదా. గొంతులు బరి గొంతులు పీకల్లోతు మునిగి సాధన చేస్తే గానీ సెట్ అవ్వు. ఆ తలకాయలు మాత్రం ఎందుకు, పైన పూర్తిగా మునిగి సాధన చేయండి. ఇద్దరికి మంచి టేకి పెట్టి చేస్తాను, సెట్ అయిపోతారు. కళాకారుల్ని అవమానిస్తే పక్షవాతం వచ్చి పోతావు. మీరు కళాకారులు కాదు, కళా వికారులు. నువ్వు ఉండవే, కప్పులు కొట్టాక కటింగ్లు ఇద్దాం. ఏంటి కప్పులే? కప్పులేరా బాబు, కావాలంటే అందులో టీ కాసి ఇస్తాను, కాలు మీద కాలేసుకొని తాగుదూలే. వెళ్తా అంటావు. పెళ్ళాం పుట్టింటికి వెళ్తానంటుంది. హ్యాపీగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయి. అబ్బా, ఇల్లంతా సర్వనాశనం చేసే వచ్చి ఊడ్చుకుంటాను. అలాగే వెళ్ళు. అది పెట్లో బట్టలు సర్దుకుందాం. యాక్టింగ్ ఏదో కొంచెం తేడాగా ఉంది. దానికేసి కొట్టు. వెళ్ళి కాకినాడ పెద్దమ్మని అడుగు. నీకు ఇంకా లైట్ వెలగలేదా? నువ్వు జేబులో చేయడితే బాగా డబ్బాలో చేయట్టాడు. ఖాళీగా దొరికాను కదా, నా మీద పడు. మరి డబ్బులే నువ్వు నీ ఇంజన్ ఆయిల్ బ్రెయిన్ వేసుకుని అర్థం చేసుకోవేంటి? బాగా కొట్టేశాడు. సాక్ష్యం లేకుండా నేను సాటిస్ఫై అవ్వను. సాక్ష్యాలు కావాలా? నెక్స్ట్ సీన్ లో చూపిస్తాను. నేను పావురాలను పిలుస్తున్నాను. నేను వాటిని ఎత్తుకెళ్ళిపోవడానికి డాగలు పిలుస్తున్నా. ఎందుకు పా? డాగలు వస్తే పావురాలు రావు. అందుకే పిలుస్తున్నా. పావురాలు వస్తే ఏం చేద్దాం అనుకుంటున్నావే? మొన్న మూల పావురాలు ఏకలు కనపడ్డాయి, నీ పైనేనా? కోళ్ళు, మేకలు, చేపలు, పీతలు, రొయ్యలు రకానికి 1 కేజీ. నెలంతా ఈటింగ్తో బిజీ. సరిపోవట్లేదా? కొంగల్ని, పిచ్చుకుల్ని, పావురాలని కూడా తినేస్తున్నావా? అది పిల్లి పని. నేను నమ్మను. మొన్న చిన్న చిన్న అస్థికలు నీ రూమ్ లో దొరికాయి. అది ఎలక పని. దాన్ని కూడా తిని ఎరాడం మానేద్ది. ఈ పాటికి తినేసే ఉంటావు. ముడ్డు ఊపుకుంటావు మగాళ్ళకి తిరిగేది. దాన్ని పావురాలు పిలిచే తినడానికి కాదు. మరెందుకో? ఇప్పటికీ ఆది మానవులు కూడా తిన్న అడ్డమైన జాతులన్నీ తిని జనాల్లో కొత్త జబ్బులు తెస్తున్నారు. నువ్వు కాకుల్ని, గుట్ల గుబ్బల్ని తిని కొత్త రోగాలు ఇంట్లోకి తీసుకురా. ఏమైంది? మీ చెల్లి పావురాలు తినేస్తుంది.